నమస్కారం. ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు అమ్మవారికి నవరాత్రులు అనుకున్నాం కదా. ఏ రోజు ఏ తిథిలో ఏ అవతారం ఉండబోతోంది, దానికి సంబంధించిన వివరాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ఈ నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఆ జగన్మాత మనకి దర్శనమిచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది. తొలి రోజు అనగా పాడ్యమి రోజు శైలపుత్రిగాను, రెండవ రోజు బాలా త్రిపుర సుందరిగాను, మూడవ రోజు గాయత్రీదేవిగాను, నాలుగవ రోజు లలితాదేవిగాను, ఐదవ రోజు సరస్వతీదేవిగాను, ఆరవ రోజు అన్నపూర్ణాదేవిగాను, ఏడవ రోజు మహాలక్ష్మిగాను, ఎనిమిదవ రోజు దుర్గాదేవిగాను, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా 9 అవతారాలతో ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. అయితే మొదటి రోజు శైలపుత్రి అంటే బాలా త్రిపుర సుందరి అన్నమాట. శైలపుత్రి దుర్గామ్మవారి నవదుర్గ అవతారంలో మొదటి అవతారంగా మనం నవరాత్రులలో ఆశ్వీజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజ చేస్తాము. శైలం అంటే కొండ, పర్వతం రాజైన హిమవంతుడికి జన్మించింది కాబట్టి ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. మరి ఒక పేరు సత్యవతి, భవాని, పార్వతి, హైమవతి, ఇలా చాలా పేర్లు కూడా అమ్మవారికి ఉన్నాయి. శివుని భార్యగా పార్వతి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తల్లి అయిన ఈ తల్లి శైలపుత్రిక కూడా వ్యవహరిస్తారు. అయితే ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుందన్నమాట. కుడి చేత్తో త్రిశూలము, ఎడమ చేత్తో కమలము. ఈ అమ్మవారి వాహనము వృషభం అన్నమాట. పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే ఈ శైలపుత్రి. అయితే దుర్గాదేవి మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిగా ఆరాధిస్తారు. పురాణ గాథ ఏమిటంటే, గోటితో అగ్నిని పుట్టించి అందులోకి దూకి తనువు చాలిస్తోంది అని, అందుకని అపకీర్తి వద్దు అని అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అంటే అమ్మవారిని దాక్షాయణి అని పిలుస్తాం కదా, దక్షుడు కుమార్తె కాబట్టి. కానీ ఆ తల్లికి అలా పిలవద్దు నన్ను అని చెప్పింది. దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలి అని శాసించింది. అయితే ఆ తర్వాత తిరిగి శివుణ్ణి వివాహం చేసుకునేందుకు మేనకా హిమవంతులకు ఇచ్చిన మాట ప్రకారము వారికి కుమార్తెగా పుట్టి పార్వతీగా అనే పేరును పొందింది. అయితే ఈమెను హైమవతి, శైలజ, శైలపుత్రి అనే పేర్లతో కూడా కీర్తిస్తారు భక్తులు. మహాపురాణం అంటే దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లో సతీ పార్వతీదేవి కథలు మనం చూడవచ్చు. మూలా చక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రి నందినిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అంటే మూలాధార చక్రం నుంచి ఈ అమ్మవారు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది అనమాట. లౌకికంగా చూస్తే తండ్రి అంటే హిమవంతుడి నుంచి భర్త శివుణ్ణి వెతుక్కుంటూ ప్రయాణించింది అని అర్థం అనమాట. శైలపుత్రీదేవి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది. ఈ అమ్మవారి ఉపాసన చేసేవారు నవరాత్రి పూజల్లో యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి సిద్ధిని చేసుకుంటారనమాట. అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అయిన శైలపుత్రీ దేవిని ఉపాసన చేస్తే స్వస్వరూప జ్ఞానము పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. శైలపుత్రి దుర్గాదేవిని అచ్చంగా పార్వతీదేవి శివపురాణంలో ప్రకారము భూమి అంతా శైలపుత్రి దేవితో నిమిడీకృతమై ఉంది అని చెప్తారు. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది కాబట్టి శైలపుత్రి దేవిని పృథ్వీతత్వంగా కూడా మనం చెప్పుకుంటామన్నమాట. గ్రహాలలో ఈ శక్తి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లి యొక్క మూలమంత్రం లా మా అంటే నాలుకను పైకి పలికితే లా, మాను పెదాలు పలికితే మా అన్నమాట. అయితే ఈ తల్లి శ్లోకం ఏంటంటే, వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృతా శేఖరం
వృషారూఢం శైలధరం శైలపుత్రి యశస్విని ఈ అవతారంలో దర్శనమిచ్చే ఈ తల్లికి నైవేద్యంగా కట్టె పొంగలని సమర్పిస్తారు. శ్రీశైల సంప్రదాయ ప్రకారము సాంబారన్నము, మినపవడలు, రవ్వ కేసరి, పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఓం నమఃశివాయ, ఓం శ్రీ పార్వతీదేవ్యై నమః. ఇక్కడ చిన్న మంత్రం ఒకటి చెప్పుకోవాలి. పైన చెప్పిన మంత్రం పలకలేని పక్షంలో ఆ తల్లికి చెప్పే మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం శైలపుత్రే నమః అనే మంత్రాన్ని సాధకులు కనుక ఉపాసన చేసినట్లయితే మూలాధార చక్రము ఓపెన్ అవుతుంది, అంటే మూలాధార చక్రము సిద్ధిస్తుంది అన్నమాట. కాబట్టి అందరూ ఈ తల్లిని పూజించి వారి వారి కష్టాలను గట్టెక్కవచ్చు, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవ్వవచ్చు. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏ సమయంలో మనం పూజ చేసుకోవాలి మొదటి రోజు అంటే మన ఈ క్యాలెండర్ ప్రకారము అక్టోబరు ఆశ్వీజ మాసం 2024 3వ తారీఖు పాడ్యమి తిథిగా శుద్ధ పాడ్యమి అప్పుడు ఈ మొదటి రోజు పండగ వచ్చింది. అయితే గురువారం నాడు రాహుకాలము దుర్ముహూర్తము నేను మీకు వివరిస్తాను. ఈ రెండో కాని సమయాన్ని మీరు పూజకు ఉపయోగించే విధంగా చేసుకోవచ్చు. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, దుర్ముహూర్తము ఉదయం 9:51 నుంచి 10:38 వరకు ఉంది. కాబట్టి ఈ సమయానికి కాకుండా మీరు పూజకి మంచి సమయాన్ని ఎంచుకోండి. రాహుకాలము దుర్ముహూర్తము కాని సమయాన్ని ఎంచుకుని ఆ తల్లి పూజను చేసుకోవాల్సిందిగా సూచనగా చెప్పడం జరిగింది. అయితే సాయంత్రం చేసే వాళ్ళకి ఎట్లాగా, మాకు ఉదయం కుదరలేదు సాయంత్రం చేద్దాము అని అనుకున్న వాళ్ళకి ప్రదోష కాలంలో ఏ సమయమైనా చేసుకోవచ్చు. అంటే సూర్యాస్తమం జరిగిన తర్వాత ఏ సమయంలోనైనా అమ్మవారి పూజను చేసుకోవచ్చు. కలశాన్ని పెట్టుకోవచ్చు. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు మామూలు పూజగానైనా ఆ తల్లి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మిగతా నియమ నిబంధనలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. నమస్తే.